కాకినాడ నగరంలోని ముగ్గుపేట, బాబూజీ నగర్, ఘాటీ సెంటర్ ప్రాంతాల్లో బాబు జగజ్జీవనరావు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా పూలే, కాన్సీరాం విగ్రహాల వద్ద బాబు జగజ్జీవనరావు 119వ జయంతి కార్యక్రమాన్ని దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముగ్గుపేట, బాబూజీ నగర్ పెద్దలు, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా నేతలు మాట్లాడుతూ జగజ్జీవనరావు కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక పదవులు నిర్వహించి దేశ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించారని కొనియాడారు. ఆయన సేవలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్లపై తీర్పు నేపథ్యంలో కొందరు రాజకీయ వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని విమర్శించారు. మత మార్పిడితో సామాజిక అసమానతలు పూర్తిగా తొలగిపోవని, సమాజంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు సాంఘిక న్యాయం కోసం ఏర్పాటయ్యాయని, వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని సూచించారు. సమాజంలో సమానత్వం నెలకొల్పాలంటే మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాలని, కుల వివక్షను నిర్మూలించేందుకు అన్ని వర్గాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రతినిధులు, ఆటో యూనియన్ సభ్యులు, స్థానిక నాయకులు, ముగ్గుపేట పెద్దలు, డోకుపురం భద్రమాస్టారు, ఆరుగురు అప్పారావు, పాకోలు కృపానందం, కొమ్ముకూరు నాగేశ్వరరావు, పెదపూడి కుమార్, సత్యబాబు, భాష, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవనరామ్ గారి యొక్క 119వ జయంతి కార్యక్రమాన్ని ముగ్గుపేట పెద్దలు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ మహోన్నత వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని పేటలో ఉండేటువంటి యువకులు మార్గదర్శిగా తీసుకుని ముందుకు నడవాలని, ఆ విధంగానే ఈ దేశంలో అణగారిన కులాల కోసం రాజ్యాంగం రాసినటువంటి మహోన్నత పరమ పూజ్యమైనటువంటి వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నెలలో 16, 17, 18 తారీఖుల్లో ఘాటీ సెంటర్లో ఘనంగా అంబేద్కర్, బాబు జగజ్జీవనరామ్, పూలే, కాన్సీరాం గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కూడా జరుగుతుందని ముందుగా తెలియజేస్తున్నాం. మరొక సందర్భం ఏమిటంటే, మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత, రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ హక్కులను మనం పొందిన తర్వాత, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనంతరము పార్లమెంట్లో ఈ యొక్క రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగటానికి కృషి చేసినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ అని మరొకసారి మీకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవనరామ్ గారు కానీ, వారి ఇరువురు కూడా భారతదేశానికి రెండు కన్నుల వలె ఈ దేశము ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆకాంక్షించినటువంటి మహానుభావులు. అటువంటి వారిని ఈ రోజున ఈ విధంగా పూలదండలతో సత్కరించుకుని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. యువతకి అలాగనే అనేక మందికి ఆదర్శప్రాయమని మేము నమ్ముచున్నాము. జై భీమ్. అలాగే మా గ్రామ ప్రజలందరికీ, మొత్తం కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈ నెల ఎంత అద్భుతం అంటే, ఎన్నో అద్భుతాలు జరిగిన నెల ఈరోజు. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక మూలాన్న గ్రామంలో పుట్టి ఆయన ఒక మన బడుగు బలహీన వర్గాలు ఎంత ఇబ్బందులు పడుతున్నామో, లేకపోతే మనల్ని ఏ విధంగా హింసించేవారో ఆ కాలంలోనైనా రాజ్యాంగంగా ఒక మంత్రివర్యులుగా, అలాగే ఒక ఎన్నో ఉత్తమ పదవులు అనుభవించి మనందరినీ కూడా ఒక దారికి తీసుకొచ్చి మన బతుకులు ఇవి కాదు, మనమంటూ ఒక స్థాయిలో ఉండాలని చాటి చెప్పిన ఈ యొక్క మహనీయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, యువకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని అందరికీ జై భీమ్ అండి. ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు మహోన్నతుడైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ గారి 119వ జయంతి ముగ్గుపేట గ్రామంలో మేము పెద్దలు, కమిటీ, యూత్ సభ్యులందరూ కలిపి ఆయన జన్మదిన వేడుకలు మేము జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరొకసారి కడుపు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బాబు జగజ్జీవనరామ్ గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు, వాళ్ళు రచించినటువంటి గొప్ప మార్గాలు మేము అందరూ మరొకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళ జన్మదినంగా జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.